హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే నేను ఊరికి వెళ్ళినప్పుడు ఏ ఐటమ్స్ షాపింగ్ చేశానని జస్ట్ చూపిస్తూ ఉన్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి, మీరైతే వీడియో మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే పేపర్ కట్టర్ అనమాట. కంప్లీట్లీ చెక్కతో తయారు చేసింది, చాలా బాగుంది. డెకోర్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మా బాబుకి బుక్ మార్క్ లాగా యూజ్ అవుతుంది, పేపర్ని కట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. దట్టు చాలా షార్ప్ ఉండదు, పిల్లలకైతే బాగుంటుందని తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది కీ చైన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకని ఇది కూడా తీసుకున్నాను. అక్కడ కావేరీ ఎంపోరియం షాప్ అండి, బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట. మనకి గంధం చెక్క, మంచి క్వాలిటీలో ఉన్న గంధం చెక్క దొరుకుతుంది, అలాగే శాండల్వుడ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. నేను యాక్చువల్గా ఆ షాప్లో కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి, అందుకోసమే వెళ్ళాను. బట్ నేను అనుకున్న ఐటమ్ అయితే నాకు దొరకలేదు. వాల్కి ఒకటి శ్రీనివాస కళ్యాణం ఒక వాల్ ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నానండి, బట్ అక్కడ దొరకలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది చిన్నది కుంకుమ భరణి లాగా అనమాట. బట్ కంప్లీట్గా చెక్కతో తయారు చేసింది, దట్టు మనకి ఎయిర్ టైట్ లాగా అండి. కంప్లీట్గా మనం ఇలా రొటేట్ చేసేసుకొని క్లోజ్ చేసేయచ్చు అనమాట. చాలా బాగుంది. యూజువల్గా అయితే మనకి చెక్కవి జస్ట్ ఇట్లా లిడ్ లాగా ఉంటాయి తప్ప ఇలాగా మోడల్ అనేది దొరకదనమాట, రేర్. అందుకనేసి అక్కడ తీసుకున్నానండి. ఎప్పుడైనా ట్రావెలింగ్ అప్పుడు ఎక్కువగా ఇలాగా ఏదైనా హ్యాండిల్ చేయాలి, నేనైతే యూజువల్గా గంధం బొట్టు వాడుతూ ఉంటాను, దానికోసం అని తీసుకున్నాను. బట్ చూడాలి దేనికి యూజ్ చేస్తాననేసి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఫ్రాగ్రెన్స్వి శాచెట్స్ అనమాట. ఇవన్నీ కూడా శాండిల్వుడ్ ఫ్రాగ్రెన్స్వి ఉంటాయి, మామూలు న్యాచురల్గా వేరే లావెండర్ అలాంటివి కూడా ఉంటాయండి. నేను కావేరీ ఎంపోరియంలోనే ఇవి కూడా తీసుకున్నాను, జస్ట్ శారీస్లో అలా పెట్టుకుందాము అనేసి అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ వస్తూ ఉంది కదా, నాకేంటంటే కబ్బోర్డ్స్లో ఎక్స్పెషియల్గా ఫేస్ చేసేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట వర్షాకాలంలో ఎక్కువగా, అందుకనేసి అవి తీసుకున్నాను. ఆ తర్వాత ధూప్ స్టిక్స్ అయితే మా వారు తీసుకున్నారు. ఇవి కూడా స్మెల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నార్మల్గా మనము బయట తెచ్చుకునే షాప్స్ కంటే ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇంకా బోలెడని తీసుకెళ్తూ ఉన్నారు అందరూ కూడా, ఎక్కువగా ఇలాగ ధూప్ స్టిక్సే తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ కర్పూరం, ముద్ద కర్పూరం అయితే నేను హిందూపూర్లో తీసుకున్నానండి. అక్కడ ఆంధ్వేలో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆంధ్వేలో ఒక షాప్ కనిపించింది మార్కెట్లో, చాలా పెద్దదండి, హ్యూజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అసలు. ఆ షాప్లో ఇంకా ముద్ద కర్పూరం అయితే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. యాక్చువల్గా ఇదంతా కలిపి 150 గ్రామ్స్ అనమాట. ఇదైతే 50 గ్రామ్స్, ఇంకొక ప్యాకెట్లో 100 గ్రామ్స్ ఉంది. కంప్లీట్గా 180 రూపీస్ అండి. చాలా బాగుందన్నమాట క్వాలిటీ. నార్మల్గా నేను హైదరాబాద్లో తీసుకుంటాను కానీ ఇంత మంచిగా అనిపించలేదండి, హిందూపూర్లో చాలా బాగుంది, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు అందులో మనకి చలికాలము వర్షాకాలం వస్తూ ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న క్రిములు లేకపోతే చిన్న చిన్నగా పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడైతే ఈగలు వస్తూ ఉంటాయి, దోమలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నివారించాలంటే మనము న్యాచురల్ రెమెడీసే యూజ్ చేయాలండి. అందుకనేసి నేను కర్పూరం యూజువల్గా వాడుతూ ఉంటాను, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా. ఇది ఒక చిన్న కర్పూరంని వేడి చేయడానికి ఇలాంటివి దొరుకుతాయండి, ఎగ్జిబిషన్స్లో కానీ ఎక్కడైనా షాప్స్లో కూడా దొరుకుతాయి. ఈ ప్లగ్ పాయింట్ ఉన్నది తీసుకొని మనం ఆ పైన కర్పూరం, దట్టు ముద్ద కర్పూరం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ముద్ద కర్పూరం కొంచెం వేసి ప్లగ్ ఆన్ చేసి పెడితే రూమ్ అంతా కూడా కర్పూరం స్మెల్ వస్తుంది. అలాగే ఏదైనా బ్యాక్టీరియా అలా ఉన్నా కూడా, చెడు గాలి అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మనకి మన పెద్దలు ఎప్పటి నుంచో కూడా ఇలాంటివి వాడేవాళ్ళు కదా, మనము ఇలాంటివే యూజ్ చేయాలని నేనైతే అనుకుంటాను. రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ కూడా యూజ్ చేయడం చాలా వరకు మంచిది కాదండి హెల్త్కి. దట్టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా కర్పూరం వల్ల తగ్గుతుందంట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది బ్రాస్ ప్లేట్ అండి. అలాగే బ్రాస్ది చిన్నగా దీపం పెట్టుకోవడానికి లేకపోతే హారతి ఇవ్వడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా నేను ఆగ్రోమెక్లో రీసెంట్గా తీసుకున్నాను మా వదినతో వెళ్ళినప్పుడు. బట్ మా వదిన క్యారీ చేసే బాక్స్లోనే ఉండిపోయాయి అన్నమాట. నేను ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఈ రెండు కూడా, మీతో షేర్ చేసుకోలేదు, అందుకని చూపిస్తూ ఉన్నాను. చిన్న ఐటమ్సే, బట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ఐటమ్స్. మొన్న వెళ్ళినప్పుడు ఆగ్రోమెక్ హోమ్ స్టోర్లో తీసుకున్నాను. నేను ఇప్పుడు ఈ మంత్లో మళ్ళీ ఆగ్రోమెక్ హోమ్ స్టోర్కి వెళ్తానండి. వెళ్ళినప్పుడు మీకు ఏ ఐటమ్స్ కావాలి, ఎలాంటి ఐటమ్స్ మీకు చూపించాలి అనేది ఏదైనా మీకు ఐడియా ఉంటే కనుక నాతో షేర్ చేసుకోండి. నేను ఈ వీక్లో వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. మీకు ఏదైనా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేశారంటే ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఇలాగా ఈ కుంకుమ భరణిలో అయితే ప్రస్తుతానికి నేను
షిరిడి నుంచి విభూది రెగ్యులర్గా మా బాబుకు పెడుతూ ఉంటాను. మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటామండి. సో అందుకనేసి అదైతే ఇందులో పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ఇంతకుముందు చిలుకూరులో నేను మార్బుల్ది కుంకుమ భరణిలు తీసుకున్నాను, అందులో పెట్టుకున్నాను. అదైతే ఏంటంటే నాకు ఎయిర్ టైట్ లాగా లేదు కదా, అందుకనేసి ఇందులో పెట్టుకుందామని ఇలా మార్చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు చిన్న చేంజెస్ చేస్తూ ఉంటానండి ఇంట్లో. చిన్న వస్తువులే, బట్ చిన్న చేంజ్ బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది, అలాగే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ని ఇస్తుంది మెయిన్గా చెప్పాలంటే. అందుకనేసే చిన్న వస్తువులు ఇంట్లో మారుస్తూ ఉంటాను. అది మనకి చాలా మైండ్ రిఫ్రెషింగ్గా అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ అనే అనుకుంటానండి నేను. అందుకని అలాంటి పనులు అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇదైతే కుంకుమ భరణి చాలా నచ్చింది నాకు. కంప్లీట్గా చెక్కది, దట్టు కొంచెం మంచి సైజులో ఉంది. ఇంకా పెద్ద సైజువి కూడా ఉన్నాయండి మనకి కావేరీ ఎంపోరియంలో. ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే కనుక కావేరీ ఎంపోరియంకి కంపల్సరీ వెళ్ళండి. మంచి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ బోలెడన్ని కనపడతాయి అన్నమాట. అక్కడ నేను బ్రాస్ ఐటమ్స్ చూశానండి బాబు, చాలా ప్రైస్ ఉన్నాయండి. ఎందుకో నాకు ఆగ్రోమెక్లో చూసిన ప్రైస్కి అక్కడికి చాలా డిఫరెన్స్ అనిపించింది. బట్ నేను బ్రాస్ అయితే ప్రిఫర్ చేయలేదు, కానీ మిగతావన్నీ కూడా నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ గంధం చెక్క అక్కడ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఈ ప్లగ్ పాయింట్ని ఎలా పెట్టాలి అనేది జస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో ఒకరిద్దరు అడిగారండి ఎలా యూస్ చేయాలో చూపించండి అనేసి. అందుకనేసి ఇప్పుడు ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో చిన్న హోమ్ రెమెడీస్ కంపల్సరీ స్టార్ట్ చేయాలండి. అప్పుడైతేనే మనకి సీజన్కి తగ్గట్టు సీజన్కి సంబంధించిన కొన్ని జలుబు, దగ్గు అలాంటివి రాకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా దోమలు ఇంట్లో ఉండకుండా చూసుకోవచ్చు. ఆల్ అవుట్లు అలాంటివి పెట్టుకోవడం అస్సలు మంచిది కాదండి. దట్టు చిన్న పిల్లలు ఉన్న రూమ్లో అస్సలు ఆల్ అవుట్ అలాంటివి యూజ్ చేయకండి. అది అంతా కూడా కెమికల్ బేస్తో తయారు చేసింది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్, తర్వాత లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ లాంగ్ టర్మ్లో ఉంటాయి. ఇప్పుడైతే ఉండవు, కానీ నెమ్మదిగా అవన్నీ వస్తాయన్నమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. చాలామందికి తెలియక వాడుతూ ఉంటారండి, అందుకనే చెప్పడము. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదా మన గార్డెన్, ఒకసారి చూపించేశాను మీకు చాలా రోజుల తర్వాత. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నాకు తెలిసి వేరుశెనక్కాయ పల్లీల మొక్క అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే రోజ్మెరీ ప్లాంట్ అండి. నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను, దట్టు 50 రూపీస్కే తెచ్చుకున్నానండి. నార్మల్గా అయితే ఈ మొక్క మనకి ఏ నర్సరీలో చూసినా కూడా 150కి తక్కువ చెప్పట్లేదు. మీరు నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు నర్సరీ మేళా స్టార్ట్ అవుతుందో కానీ నేనైతే కంప్లీట్గా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను ముందుగా. అక్కడ తెచ్చుకోండి, చాలా బాగుంది మొక్క, బాగా పెరుగుతూ ఉంది కూడా. ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ కదా, లిల్లీ మొక్కలన్నీ కూడా యాక్టివేట్ అయిపోతూ ఉన్నాయి. లిల్లీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంకా మన గార్డెన్లో. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పువ్వులు వచ్చిన తర్వాత కూడా షేర్ చేసుకుంటానండి. ఇలా మొక్కలైతే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా ఆనందాన్ని కలిగించింది. యాక్చువల్గా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో, కరెక్ట్గా వాటరింగ్ చేస్తున్నారా, ఎక్సెస్గా చేస్తే పాడవుతాయి కదా, అలా అని తక్కువ చేస్తే ఏమో ఎండిపోతాయి. ఇలా ఆలోచనే ఉండింది నిజంగా. మొక్కల్ని వదిలిపోతే మాత్రం నిజంగా చాలా బెంగ పెట్టుకుంటామండి మా వారు నేను కూడా. మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అనేసి ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అందుకనేసి వాచ్మెన్కి ఫోన్ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు మొక్కలకి నీళ్లు పోసావా, మర్చిపోయావా ఏంటి అని కాల్ చేస్తూనే కనుక్కుంటూ ఉంటాము. ఇప్పుడైతే మల్లె మొక్కలు చాలా బాగా పెరిగాయండి. ఏంటో కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు డైలీ చూస్తూ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ మొక్కల్లో గ్రోత్ పెద్దగా కనిపించదు. బట్ ఊరికి వెళ్ళి 1 వీక్ వెళ్ళినా కూడా అసలు మొక్కలు చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తాయి. బాగా పెరిగిపోయినట్టు, పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తాయి. అలా నాకే అనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా అనేది కంపల్సరీ నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు కూడా తెలియట్లేదు నిజంగా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ మొక్కలన్నీ ఏంటనుకుంటున్నారు, మొన్న నర్సరీ మేళాలో దుంపల్లాగా ఉంటాయి కదా బల్బ్స్, అవి తెచ్చుకున్నానమాట. వాటికి మంచి ఫ్లవర్స్ వస్తాయండి. యాక్చువల్గా అవి తెచ్చి పెట్టాను, బట్ మొక్కలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. నేను అనుకోలేదు నిజంగా, 1-2 కుళ్ళిపోయాయి, బట్ ఇవి మాత్రము బాగానే వస్తూ ఉన్నాయి. చూడాలి ఎలాంటి ఫ్లవర్స్ వస్తాయి ఏంటి అనేసి. నాకైతే చాలా తొందరగా ఉంది, బట్ రైనీ సీజన్ కదండి, ఫాస్ట్గానే వస్తాయి. నేను మీతో షేర్ చేసుకుంటాను ఏ ఫ్లవర్స్ వస్తాయి ఏంటి అనేసి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కూడా బాగానే వచ్చాయి. తర్వాత అంజూర చెట్టు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు అంజూర కాయలు కూడా బాగానే వచ్చాయండి. నేనైతే ప్రస్తుతానికి ఎరువులు ఏవి ఇవ్వట్లేదు. 10 to 12 days అయిపోయింది. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత స్టిల్ ఒక 3 to 4 days అండి. బాగా సిక్గా అనిపించింది, ఎందుకో ఊరికే పడుకోవాలనే అనిపించింది.
బట్ మన ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా, తప్పదు, బాబు స్కూల్కి వెళ్ళాలి అనేసి ఇలాగ నేనైతే వెజిటబుల్స్ పెట్టాను. తర్వాత అరటికాయ వేపుడు పెట్టాను, బెండకాయ రైస్ చేశాను, తర్వాత కర్డ్ రైస్ పెట్టానండి. పెరుగు కూడా ఎక్కువ వేసి పెడుతూ ఉన్నాను, తక్కువ అన్నమైనా పర్లేదు, పెరుగు ఎక్కువ తినాలని పెడుతూ ఉన్నాను. కాల్షియం అనేది పిల్లలకి బాగా అందుతుంది కదా, అందుకోసం. ఆ తర్వాత శాండ్విచ్ చేశానండి. ఫస్ట్ డే కదా, తనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా పెడదామని. నాకు ఎంత ఓపిక లేకపోయినా తప్పకుండా చేయాలి అని స్ట్రాంగ్గా పెట్టుకొని మార్నింగ్ 5:45కే లేచానండి. నార్మల్గా అయితే 6:15కి అలా లేచి చేస్తాను కానీ, బట్ చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల స్లో అయిపోయింది నా వర్క్ కూడా. ఏంటో మరి బాడీ అంతా కూడా కొంచెం టైర్డ్గా అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ నేనైతే ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టించానమాట. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అండి, ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత కూరగాయలు, పళ్ళు, సరుకులు అన్నీ తెప్పించుకోవాలి కదా. కొన్ని ప్రస్తుతానికి బిగ్ బాస్కెట్లో వీలైనంత వరకు ఏవి తొందరగా కావాలో అవి మాత్రమే తెప్పించుకున్నాను. ఇలాగా కిస్మిస్ తెప్పించుకున్నానండి, కంప్లీట్గా అయిపోయాయి. అందుకోసము బాదం కూడా కొన్నే తెప్పించుకున్నాను. నేను నట్ ప్లానెట్లో తెచ్చుకుంటాను, అందుకోసం ప్రస్తుతానికి కావాలి అనేసి తెప్పించుకున్నాను. దేవుడు ఆయిల్ తెప్పించుకున్నాను, డెటాల్ తెప్పించానండి. ఎందుకంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. ఇవైతే చియా సీడ్స్. ఈ వర్షాకాలంలో ఏంటంటే మన ఇంట్లోకి ఈజీగా ఈగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి, జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే వచ్చేస్తాయి. అవి మన వంట సామాగ్రి మీద వాలడం అస్సలు మంచిది కాదు హెల్త్కి. అందుకనేసి ఇంకా డెటాల్ కూడా తెప్పించాను. దట్టు మా బాబుకి బట్టలు ఉతికినప్పుడు కూడా మా మెయిడ్కి చెప్పానమాట, ఒక 2-3 డ్రాప్స్ ఫైనల్గా పిండేసేటప్పుడు బట్టలు లైట్గా ఆ డెటాల్ వేసుకొని దాంట్లో వాటర్లో జస్ట్ అలా బట్టలన్నీ అనేసి ఆరేయి అని చెప్పాను. దానివల్ల ఏంటంటే బట్టలు స్మెల్ రాకుండా ఉంటాయి, అలాగే తొందరగా తడి బట్టలు ఆరిపోవు కదండి వర్షాకాలము, అందుకోసము అలా చెప్పానమాట. ఏదైనా బ్యాక్టీరియా అలా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఈ సరుకులన్నీ కూడా కొన్ని సర్దుకుంటూ ఉన్నాను. రోజు అయితే మా బాబుకి 10 బాదం పప్పులు ఇవ్వడం మర్చిపోనండి. నేను ఊరికి వెళ్ళినా కూడా నేను టైం లేకపోయినా యాజ్ యూజువల్గా అలాగే ఇంకా నానేయకుండా అలాగే ఇచ్చేసానమాట. రోజు ఎదిగే పిల్లలకి కంపల్సరీ మంచి ప్రోటీన్ ఫుడ్, అలాగే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వాలండి. అప్పుడైతేనే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. ఈ గ్రోత్ టైంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అందుకని చెప్తూ ఉన్నాను. జస్ట్ మన హడావిడిలో మర్చిపోతూ ఉంటాం కదా పిల్లలకి కొన్ని విషయాలు, రెగ్యులర్గా చేసే పనులు, కొంత టైము మనం ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అవన్నీ మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ నేను నా పని చేసుకుంటూ ఉన్నానన్నమాట. మీకెవరికైనా కూడా అలా అనిపిస్తుందేమో అనేసి జస్ట్ మీకు కూడా రిమైండ్ చేస్తూ ఉన్నానండి, తప్పుగా తీసుకోవద్దు. ఇప్పుడైతే ఇంకా కిస్మిస్ కూడా ఈ బాటిల్లో పెట్టేస్తూ ఉన్నానన్నమాట. ఇలాగైతే ఇంకా నేను వంట రూమ్లో కొన్ని సామాగ్రి అయితే సర్దుకున్నానండి. చిన్న పనులే, కంటిన్యూగా చేయలేకపోతూ ఉన్నాను కానీ బట్ స్టిల్ కొన్ని వర్క్స్ అయితే చేసుకుంటూ, గ్యాప్ తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఊరికి బయలుదేరే ముందు ఎంత పని ఉంటుందో ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా అంతే పని ఉంటుందండి. రిలాక్స్ అయిపోదామని ఎప్పుడూ ఉండదు ఇంట్లో, ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా మన లేడీస్కి మాత్రం. డే టు డే కంప్లీట్గా మినిట్ టు మినిట్ వర్క్ ఉంటుంది చెప్పాలనుకుంటే. బట్ కాస్త రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉన్నానండి. యాజ్ యూజువల్గా వీడియోస్ మంచి కంటెంట్స్తో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే చియా సీడ్స్ అండి, ఇవి కూడా అయిపోయాయి యాక్చువల్గా, అందుకని తెప్పించాను. డైలీ ఒక 1/2 స్పూన్ టు 1 స్పూన్ చియా సీడ్స్ వాటర్లో నానేసుకొని తీసుకుంటే మనకి మంచి కాల్షియం అందుతుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అని ఉంటాయండి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి, అలాగే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా తగ్గుతుంది. పిల్లలకి ఇవ్వడం కూడా మంచిదే, నేనైతే మా బాబుకి ఇస్తూ ఉన్నాను, అందుకనేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే మా గార్డెన్లో కరివేపాకు అలాగే లెమన్ గ్రాస్ బోల్డ్ అంత వచ్చిందండి. నేను చాలా రోజుల నుంచి కూడా కరివేపాకు తెప్పించుకోవట్లేదు మార్కెట్లో. ఇలాగా మా మొక్కలకి వచ్చిన దాంతోనే సర్దుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే బయట కొన్న కరివేపాకు చాలా పెద్ద ఆకులండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువగా మందులు వేస్తారంట. నేను ఆల్రెడీ మ్యాట్ గార్నర్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, తను చెప్పడం నేను విన్నానండి. అందుకనేసి వీలైనంత వరకు గార్డెన్లో ఇలాగా ఏవో ఒకటి వచ్చినవే ఎక్కువ యూటిలైజ్ చేసుకుందాము వీలైనంత వరకు. మరి అస్సలు లేకపోతే తెప్పించుకుంటానులేండి.
ఎక్కువసార్లు వాష్ చేసుకున్నా సరిపోద్ది. అందరికీ ఇలా కుదరదు కదా గార్డెన్లో కరివేపాకు వేసుకోవడము. అలా కుదరినప్పుడు ఇంకా తప్పదు, మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఏమంటే ఎక్కువసార్లు వాష్ చేసుకొని వాడుకుంటే ఎంతో కొంత కెమికల్ పవర్ అనేది తగ్గుతుందని అనిపిస్తుందండి. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే లెమన్ గ్రాస్ తెచ్చుకున్నాను. లెమన్ గ్రాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ కదా, కషాయాలు స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా చిన్న చిన్న పనులే చేసుకుంటూ ఉన్నాను తప్ప పెద్ద పెద్ద పనుల జోలికైతే వెళ్ళలేదండి. ఓపిక కూడా రావట్లేదు. సో ఇప్పుడైతే ఇంకా కాస్త సెట్ అయ్యానని చెప్పాలి. కొంచెం రికవర్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ట్రిప్పులు కదా, అసలు ఊరికి వెళ్ళినప్పటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఇంట్లో ఉండలేదండి, తిరుగుతూనే ఉన్నాము. దట్టు బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అనమాట. మెయిన్ ట్రాఫిక్లోనే ఎక్కువ ఉండిపోయాము. అలా అలసిపోయానని చెప్పాలి. నాకు జర్నీ సిక్నెస్ ఉంటుంది. సో అందుకనేసి ఎక్కువ ఇబ్బంది పడ్డానండి. అందుకనేసి వచ్చిన తర్వాత కాస్త రిలాక్సింగ్గా మళ్ళీ నార్మల్ అయ్యేలాగా ట్రై చేస్తూ ఉన్నాను. అలాగే యోగా కూడా స్టార్ట్ చేశానండి. మార్నింగే వచ్చిన 2 రోజులు అసలు నా వల్ల అవ్వలేదు యోగా చేయడము. బట్ నెమ్మదిగా ఒక 15 to 20 minutes అలా స్టార్ట్ చేశాను. ఇంకా నెమ్మదిగా 1 hour వరకు చేసుకునేలాగా ట్రై చేస్తానండి. యోగా చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎనర్జీ గెయిన్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. వచ్చిన 2 days తర్వాత మళ్ళీ యోగా స్టార్ట్ చేశాను. కొంచెం యాక్టివ్గా అనిపిస్తూ ఉందన్నమాట. మేబీ అది సైకలాజికల్ ఫీలింగో రియల్ ఫ్యాక్టో తెలియదు, కానీ నేనైతే యోగా మళ్ళీ మొదలు పెట్టేశాననే చెప్పాలి. ఇప్పుడైతే లెమన్ గ్రాస్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. రోజు పైకి వెళ్ళి కావాల్సినప్పుడు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది అనే అనిపిస్తూ ఉంది. అందుకనేసి కావాల్సినంత తెచ్చేసుకున్నాను. ఒక 1 week వరకు సరిపడా కోసేసానండి. సో ఇవి నాకైతే సరిపోతాయి అన్నమాట. డైలీ కషాయం చేసుకోవడానికి, అలాగే ఈవినింగ్ టైమ్స్ టీ తాగుతున్నాము. సో టీలో వేసుకున్నా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఒకసారి మీ దగ్గర ఉంటే తప్పకుండా ఇలాగా లెమన్ గ్రాస్తో టీ ట్రై చేయండి. నార్మల్ టీలో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇలాగా వర్షాకాలంలో మనం కరివేపాకు కషాయము, తర్వాత లెమన్ గ్రాస్ కషాయము, శంకుపూల కషాయము, పుదీనా ఆకులతో కషాయము, ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. అలాగే దాల్చిన చెక్కతో కషాయం చేసుకోవచ్చు, లవంగాలతో సపరేట్గా కషాయం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తొందరగా రాకుండా ఉండడానికి ఈ హోమ్ రెమెడీస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇలాగా అట్లీస్ట్ వేడి నీళ్ళు ఫ్రీక్వెంట్గా మనము తాగుతూ ఉన్నా కూడా మనకి తొందరగా జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేవి రాకుండా తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే సాయంకాలము కాస్త లెమన్ గ్రాస్ కషాయం చేస్తూ ఉన్నానండి. ఇంతకుముందు అసలు కరోనా టైంలో అయితే రెగ్యులర్గా నేను బోలెడన్ని కషాయాలు చూపించాను. ఆల్మోస్ట్ అన్నిటితోనూ కషాయం చేశానండి. మునగాకు కషాయం కూడా చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఇలాగా కొత్తగా మా మెయిడ్తో అయితే ఆకుకూరలు కట్ చేయించుకోవడము, తర్వాత కూరగాయలు కట్ చేయించుకోవడం అయితే హెల్ప్ తీసుకుంటూ ఉన్నానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్నాను. ఇలాగా అట్లీస్ట్ వెజిటబుల్స్ కట్ చేయించుకున్నా కూడా మనకి మ్యాక్సిమం బోల్డ్ అంత పని తగ్గుతుందండి. బోల్డ్ అన్ని వెజిటబుల్స్ తినాలనే ప్లాన్తోనే యాక్చువల్గా నేను ఇలాగా ప్లాన్ చేసుకున్నాను. నాకు రెగ్యులర్గా వచ్చే మెయిడ్తోనే ఇలా కట్ చేయించుకుంటూ ఉన్నాను. వెజిటబుల్స్ కూడా డైలీ ఏం వండుతానో అవన్నీ కూడా కట్ చేయించుకుంటూ ఉన్నానండి. ఇది యాక్చువల్గా స్పిన్నర్ అనమాట. దీంట్లో నేనైతే ఇది ఐకియాలో తీసుకున్నానండి. ఎప్పటి నుంచో ఐకియా పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఐటమ్ అనేది చాలా ఫేమస్ అనమాట, పాపులర్ ఐటము. బట్ నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. నాకేం హెల్ప్ అవుతుందిలే, జస్ట్ ఆకుకూరలు ఇలా పిండేసి వండుకోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ రీసెంట్గా మా వదినతో ఐకియాకి వెళ్ళినప్పుడు ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు నాకు బాగా హెల్ప్ అవుతుందండి. అంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని అనిపించింది నాకు ఇప్పుడు. అందుకనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కొన్నప్పుడు కూడా నేను వాడతానో లేదో అని అనుకున్నాను, కానీ ఇలాగా నేను అన్నీ కూడా ఇలా హెల్ప్ తీసుకుంటానని చెప్పాను కదా. కూరగాయలన్నీ కట్ చేయించుకోవడం, ఆకుకూరలు డైలీ తినాలని ఆకుకూరలు కూడా ఒలిపించుకుంటూ ఉన్నాను. వాటిని అన్నింటినీ కూడా వాష్ చేయించి కడిగిపిచ్చేస్తూ కట్ చేపిస్తూ ఉన్నానండి. సో అవన్నీ కూడా స్పిన్నర్లో వేయడం వల్ల ఎక్సెస్ వాటర్ వచ్చేసి మనము ఆకుకూర వేపుడు చేసుకున్నప్పుడు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది, ఈజీగా కుక్ అవుతుంది, బాగుంటుంది అనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. ఇదైతే నాకు బాగా హెల్ప్ అవుతుంది, అందుకనేసి మీతో షేర్ చేసుకున్నానండి. ఏవైనా వేపుళ్ళు చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఇంకా ఈవినింగ్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తూ ఉన్నాను. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాగా
రోజు ఒక 2 ఎగ్స్ అట్లీస్ట్ వైట్ అన్నా తినేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నానండి. ఎగ్ వైట్ తినడం చాలా మంచిదంట. సో ఆ తర్వాత ఇంకా కొబ్బరి బోండం అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత అందరం కూడా కొంచెం టైర్డ్గా ఉన్నామన్నమాట. ఎక్కువ వాటర్ తీసుకోవడం కూడా చాలా మంచిదండి. మనకి ఎప్పుడైనా టైర్డ్గా అనిపిస్తే, అలసిపోయినట్టు అనిపిస్తే, సిక్ అయినప్పుడే కాదు, అలసటగా అనిపించినా కూడా బాడీకి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. నేనైతే కొబ్బరి బోండాలు తెప్పించుకున్నాను. మా బాబు నేను ఇలాగా కొబ్బరి బోండం వాటర్ అయితే స్కూల్ నుంచి వచ్చాక తనకు కాస్త ఇచ్చి నేను కొంచెం తాగానమాట. కాస్త రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాగా న్యాచురల్గా ఉండే వాటర్ తాగడం కూడా మనకి చాలా మంచి విషయమే అని అనిపిస్తుందండి. ఇప్పుడు కొబ్బరి బోండాలు ఇంకా ఎండాకాలం వెళ్ళిపోయింది కదా, వర్షాకాలం కాబట్టి రేట్స్ కూడా తగ్గుతాయని అనుకుంటూ ఉన్నాను. డైలీ ఒకటి తాగినా మంచిదండి కొబ్బరి బోండం నీళ్ళు. బట్ కుదరకపోతే అట్లీస్ట్ వీక్లీ 2 or 1 అట్లీస్ట్ తీసుకున్నా కూడా చాలా మంచిది. పిల్లలకి ఇవ్వడం మంచిదండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు కంటిన్యూగా ఇంట్లో మనం వాటర్ తాగినట్టు వాటర్ తీసుకోరు, మర్చిపోతూ ఉంటారు కదా. అందుకనేసి డిహైడ్రేట్ అవుతుంది బాడీ. అందుకనేసి స్కూల్ నుంచి వచ్చాక, అందులో ఇప్పుడు స్టార్టింగ్ డేస్ కదా, తనకి అలవాటు ఉండదు, తక్కువ వాటర్ తీసుకుంటాడనే ఉద్దేశంతో అదే పనిగా తెప్పించాను కొబ్బరి బొండాలు. ఫ్యూ డేస్ ఇద్దాము డైలీ స్కూల్ నుంచి వచ్చాక, బాడీ కూల్ అవుతుంది కదా అని తెప్పించాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ గార్డెన్కి వెళ్ళి ఇలాగా మల్లె మొగ్గలు కోస్తూ ఉన్నానండి. ఇది డబల్ మల్లె, యాక్చువల్గా అమ్మ దగ్గర తెచ్చుకున్నాను ఈ మొక్క. చాలా బాగా వచ్చింది. నేను ఊరికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మొగ్గలు చాలా చిన్నగా ఉన్నాయి, అంతగా ఏం కనిపించలేదు. బట్ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తగ్గాయి అంటండి. ఇంకా మా మెయిడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బోల్డన్ని కోసామమ్మ, కట్టి పెట్టుకున్నాం కూడా, చాలా ఎక్కువ వచ్చాయి మీరు ఊరికి వెళ్ళినప్పుడు అని చెప్పారు. నాకు కూడా హ్యాపీగానే అనిపించింది. చెట్టుకి ఉండి వాడిపోయేదానికంటే ఎవరో ఒకరు పెట్టుకుంటే మంచి విషయమే కదా, అలా అనిపించింది. ఆ తర్వాత ఇంకా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇలా ఈవినింగ్ వెళ్ళి కాస్త పువ్వులు కోసానండి. ఊరు నుంచి వచ్చిన రోజు ఆ పువ్వులన్నీ అలాగే మొక్కకి ఉంచేశారనమాట. మీరు వస్తారు కదమ్మా పెట్టుకుంటారనేసి అలా వదిలేసామని చెప్పారు. సో నేను తీసుకొని ఇలా కట్టి పెట్టుకున్నానండి. నేను ఎక్కడ ఉంటే ఆ రూమ్ అంతా కూడా ఒక మంచి స్మెల్ అని చెప్పాలి, ఒక అరోమా లాగా అసలు రూమ్ అంతా కూడా మంచి మల్లెపూల వాసన, చాలా బాగా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం కొంచెం చికెన్ ఫ్రై, తర్వాత ఆకుకూర, తోటకూర వేపుడు, పొటాటో ఫ్రై అంటే వేపుడులాగా చేశాను, ఇంకా కుకుంబర్, తర్వాత చపాతీ అండి. ఇదే నా డిన్నర్ అనమాట. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.